హలో అండి, వెల్కమ్ టు శ్రీకరి ఫ్యాషన్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే శారీలో మనకి బ్లౌజ్ పీసెస్ ఒక్కొక్కసారి చాలా షార్ట్గా వస్తూ ఉంటాయి కదండి. ఆ షార్ట్గా వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ని మనకి పెద్ద సైజు బ్లౌజు విత్ ఎల్బో హ్యాండ్స్తో ఏ విధంగా కట్ చేసుకోవచ్చో అని మీకు లాస్ట్ వీడియో ఒకటి చేశానండి. ఇప్పుడు అదే బ్లౌజు స్టిచ్చింగ్ ఎలా చేయాలనో మీకు ఇక్కడ చూపించబోతున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి 36 సైజ్ బ్లౌజ్ అండి. సో చూసారు కదా, కేవలం 60 సెంటీమీటర్ల బ్లౌజ్ పీస్తో నేను ఇక్కడ 36 సైజు బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో మన ఛానల్లో ఉందండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇంకా వీడియోలోకి వెళ్దామా అండి. ముందుగా వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్కి లైనింగ్ జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ లైనింగ్ జాయిన్ చేసుకోవడానికి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పరుచుకోవాలండి. ఇక్కడ పరుచుకునేప్పుడు రైట్ సైడు బ్యాక్కి, రాంగ్ సైడు పైకి వచ్చేలాగా పెట్టుకునేసి నీట్గా పెట్టుకోండి. సో ఇప్పుడు దీని మీద లైనింగ్ పీస్ వేసుకోవాలండి. ఇక్కడ లైనింగ్ పీస్ వేసుకునేటప్పుడు మనం మార్కింగ్స్ చేసుకుంటాం కదా కటింగ్లో, ఆ మార్కింగ్స్ పైకి వచ్చేలాగా పెట్టుకుని వేసుకోండి. తర్వాత మెయిన్ పీస్కి లైనింగ్కి కూడా కదలకుండా ఇక్కడ వీడియోలో చూపించాను చూడండి, నెక్ చుట్టూ కూడా ఈ విధంగా పిన్నులు అనేవి గుచ్చుకోండి. మీకు ఎక్స్పీరియన్స్ బాగా ఉంది స్టిచ్చింగ్లో, మేము లైనింగ్ మెయిన్ పీస్కి పిన్నులు లేకుండా కూడా జారకుండా స్టిచ్ చేసుకోగలము అనుకుంటే డైరెక్ట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఇంకోటండి, ఫస్ట్ నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోండి. ఇక్కడ నెక్ చుట్టూ కూడా కుట్టేటప్పుడు ఓన్లీ అంటే ఇక్కడ మనకి లైనింగ్ పీస్ ఎడ్జ్ వస్తుంది కదా నెక్, అక్కడ చివరిలో కుట్టండి, అప్పుడు మీకు ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ లైనింగ్ పీసు మెయిన్ పీసు జాయింట్ చేసినాక లోపల వైపు ముడతలు వచ్చేసి లూజ్గా అనేది లేకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇక్కడ లైనింగ్ని మెయిన్ పీస్కి జాయింట్ చేసుకునేటప్పుడు అండి, మీరు ఒకవేళ పిన్నులు పెట్టినా పెట్టకపోయినా కూడా జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ క్లాత్ మీద అరచేయి అనేది ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో పెట్టాను చూడండి, అరచేతిని క్లాత్ మీద పెట్టేసి నీట్గా క్లాత్ను సర్దుకుంటూ ఈ నెక్ రౌండ్ చుట్టూ రౌండ్ టర్న్ అయ్యేటప్పుడు క్లాత్ని ఈ విధంగా అరచేతితో అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకున్నారనుకోండి, మీకు లైనింగ్ మెయిన్ పీస్ అనేది పర్ఫెక్ట్గా జాయిన్ చేసుకోవచ్చండి. నెక్ రౌండ్ చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మొత్తం అండి బ్లౌజ్ పీస్ మొత్తం లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ కూడా అంతే అండి, మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ లైనింగ్ మెయిన్ పీస్ రెండు కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఇక్కడ అరచేతిని క్లాత్ మీద పెట్టేసి ఇక్కడ నీట్గా చేతులతోనే సర్దుకుంటూ ముడతలు రాకుండా స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చుట్టూ కూడా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లోపల నెక్ పీసు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ లోపల నెక్కు ఆ చుట్టూ ఉన్నటువంటి ఎక్స్ట్రా క్లాత్ కూడా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఈ పద్ధతిలో కనుక మీరు లైనింగ్ పీసు మెయిన్ పీస్కి జాయిన్ చేసుకున్నారంటే ఎక్కడే కానీ చిన్న ముడత అనేది కూడా రాకుండా నీట్గా ఐరన్ చేసినట్లు వస్తుందన్నమాట. ఎంత సిల్క్ క్లాత్ అయినా సరే బ్లౌజ్ పీసు మీరు ఈ మెథడ్లో జాయిన్ చేసి చూడండి, మీకు ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి. ఇదే మెథడ్లో ఫ్రంట్ పీస్ కూడా జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్స్కి నేను ఇక్కడ పిన్నులు అనేవి ఏవి పెట్టట్లేదండి. లైనింగ్ జాయిన్ చేసే ముందు జస్ట్ చూసారా, ఊరికే నా అరచేతి సపోర్ట్తోనే నేను ఇక్కడ లైనింగ్ అనేది తిప్పుకుంటూ స్టిచ్ చేసేసుకుంటున్నానండి. సో మొత్తం కుట్టుకున్న తర్వాత ఇక్కడ లోపల ఉన్నటువంటి ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలండి. సో ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్కి ఇంకొక పీస్కి కూడా సేమ్ ఇలాగే జాయిన్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్టు 2 పీసెస్ కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకున్నానండి. సో ఇక్కడ మనకు నేను చెప్పిన ఈ మెథడ్లో మీరు జాయిన్ చేసుకుంటే ఇక్కడ ఫినిషింగ్ అనేది ఇక్కడ నాకు ఎంత నీట్గా వచ్చిందో మీకు కూడా అలాగే వచ్చేస్తుందండి. ఇప్పుడు మెయిన్ పీసు లైనింగ్ రెండు అటాచ్ చేసుకున్నాం కదా, తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్కి వెనుక సైడ్ పట్టి జాయిన్ చేసుకుందామండి. సో దీనికోసము నేను ఒక 3 ఇంచెస్ కానీ లేదా 4 ఇంచెస్ కానీ ఒక స్ట్రైట్గా పీస్ తీసుకొని దాని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా సగానికి మధ్యలోకి ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసింది దీన్ని బ్యాక్ పార్ట్కి బ్యాక్ సైడ్ పెట్టేసి జస్ట్ ఎక్కువ లేకుండా ఒక 1/2 ఇంచు వెడల్పు పెట్టేసి కుట్టు అనేది స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఈ విధంగా పట్టి అనేది మళ్ళీ సపరేట్గా స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా
మనకి క్లాత్ ఎక్కువగా ఉంటే కటింగ్లోనే బ్యాక్ సైడ్ పొడవు తీసుకుంటాం కదండి, దానికి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రాగా కలిపి మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి. అప్పుడు దీన్ని జస్ట్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడం అనమాట. మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు సపరేట్ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి. చివరి వరకు పట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పట్టీని ఓపెన్ చేసినట్లు పెట్టేసి ఇక్కడ పట్టీ మీద టాప్ స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఈ టాప్ స్టిచ్ అనేది బ్యాక్ పట్టీ మీద రావాలండి. మనకి ఈ బ్లౌజ్ పీస్ మీద వేయకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ టాప్ స్టిచ్ అనేది చివరి వరకు వేసుకున్న తర్వాత ఇక్కడ పట్టీని వెనక వైపుకు ఫోల్డ్ చేసుకునేసి ఈ పట్టీ మీద లూజు కుట్టు వేసుకోవాలండి. అంటే కుట్టు మనకి చాలా దూరంగా వస్తుంది కదా, లాస్ట్ స్టిచ్ అది వేసుకోవాలి. మనం మళ్ళీ ఇక్కడ హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టుని తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పట్టీ పూర్తిగా స్టిచ్ చేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ వచ్చేసి డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బ్లౌజ్కి డాట్స్ మార్కింగ్ అనేది నేను కటింగ్ వీడియోలో చూపించానండి. ఇక్కడ డాట్కు లెంత్ వచ్చేసి నార్మల్గా అయితే 4 ఇంచెస్ తీసుకోవచ్చు. లేదు అంటే మీకు ఆల్తీ బ్లౌజ్లో వాళ్ళ బ్లౌజ్కి ఎంత హైట్ డాట్స్ ఉన్నాయో మెజర్మెంట్ తీసుకొని అంతే కొలతతో మీరు ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి. ఇదే విధంగా రెండో వైపు డాట్ కూడా మీరు స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ డాట్స్ అనేది 2 విధాలు వేసుకోవచ్చు అండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకునేప్పుడే డాట్స్ స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి నడుము కొలత మెజర్మెంట్ తీసుకుని ఆల్తీ బ్లౌజ్కి ఎంత ఎక్స్ట్రాగా ఉంటే అంత ఇక్కడ మనం డాట్ అనేది పట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు అండి. బ్యాక్ పార్ట్ మనకి ఇప్పుడు కంప్లీట్గా రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. ఈ బ్లౌజ్కి నేను ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసుకుంటున్నానండి. అది కూడా ప్రిన్సెస్ కట్ అంటే ఏవో ఫార్ములాస్ మెజర్మెంట్స్ అని టెన్షన్ లేకుండా చాలా ఈజీగా అనమాట. ఈ మధ్యలో ఈ పార్ట్ అనేది కట్ చేయకుండా ఊరికి డైరెక్ట్గా స్టిచ్ చేసుకునేది ఏ విధంగా అనేది మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అనేది కటింగ్ వీడియోలో ఉంది, డీటెయిల్డ్గా ఒకసారి కటింగ్ వీడియో చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ షేప్ వెంబడే స్టిచ్ చేసుకోండి. ఒకేసారి మనకి ఈ క్లాత్ను ఫోల్డ్ చేసి డైరెక్ట్గా స్టిచ్ చేయకండి. అలా స్టిచ్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఈ షేప్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. అందువల్ల ఫస్ట్ ఇక్కడ నేను వీడియోలో చూపించినట్లు ఈ షేప్ అమ్మడి నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ డాట్ మార్కింగ్ చేసుకున్నాం కదా 2 వైపులా. ఇప్పుడు డాట్ మార్కింగ్స్ను పట్టుకొనేసి ఇక్కడ మధ్యలో మనం కుట్టు వేసాం కదండి, ఆ కుట్టు వెంబడి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు మీరు నార్మల్గా డాట్స్ అయితే ఏ విధంగా స్టిచ్ చేస్తారో అలాగే చెయ్యాలండి. ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ ఉంది కదా, చెస్ట్ పాయింట్ వరకు క్రాస్గా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ చెస్ట్ పాయింట్ వరకు వచ్చేసరికి మీరు కుట్టు అనేది క్లాత్ ఎడ్జ్కు పోనీకుండా కొంచెం గ్యాప్ ఇచ్చేసుకొని ఇక్కడ మనకి లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ వెంబడే నీట్గా క్లాత్ తిప్పుకుంటూ పాదంని కొంచెం పైకి లేపుకొని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. మీరు ఇక్కడ ఇంత నిదానంగా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటే మీకు ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఫినిషింగ్ అంత బాగుంటుందండి. ఇప్పుడు ఇదే కుట్టు మీద సేమ్ మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోండి. మీరు ఇక్కడైనా డబుల్ స్టిచ్ వేసుకోవచ్చండి. లేదంటే ఈ ఫ్రంట్ పార్ట్ను ఓపెన్ చేసుకొని పై వైపును కూడా టాప్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి ఒక్కసారి మీకు ఫినిషింగ్ అనేది మీరు లోపల ప్రిన్సెస్ కట్ని క్లాత్ కట్ చేసి స్టిచ్ చేసుకుంటే ఏ విధంగా ఫినిషింగ్ వస్తుందో ఆ క్లాత్ కట్ చేయకుండా కూడా మీకు కుట్టినప్పుడు అదే లుక్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. మనకి ఎప్పుడైనా బ్లౌజ్ ఎమర్జెన్సీగా స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ప్రిన్సెస్ కట్ అనేది ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు అండి. తర్వాత ఇటువైపు వచ్చేసి సెకండ్ డాట్ కూడా స్టిచ్ చేసుకుందామండి. సో ఈ డాట్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. పై వైపున ఈ నెక్ వైపు ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ 1/2 ఇంచు నుంచి ఈ కింది వైపుకు అనమాట ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకొని ఆ సెంటర్లో మీరు ఈ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ఈ డాట్ని స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ డాట్ వెడల్పు వచ్చేసి
ఒక పావించు తీసుకోండి, మరి హాఫ్ ఇంచ్ అట్లా తీసుకోకూడదు, ఎక్కువగా పావించు తీసుకొని ఇక్కడ డాట్ పొడవు వచ్చేసి ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ సెకండ్ డాట్ వేసిన తర్వాత కూడా మీకు ఒక్కసారి ఇక్కడ నేను ఓపెన్ చేసి ఫినిషింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు షేప్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో కదా. ఇప్పుడు అదే విధంగా ఇటువైపు రెండవ పార్ట్ కూడా స్టిచ్ చేసుకుందామండి. సేమ్ మనం అక్కడ ఏ విధంగా అయితే కుట్టుకున్నామో ఇక్కడ కూడా అండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సెంటర్లో లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ వెంబడి ఒక స్టిచ్ వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు మెయిన్ పీసు లైనింగ్ రెండు కలిపి పట్టుకొని ఇక్కడ డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి కుట్టుకోవాలన్నమాట. ఈ పై వైపున చెస్ట్ పాయింట్ దగ్గరికి క్రాస్గా స్టిచ్ చేసుకొని చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ మనకి ఈ లైన్ వెంబడి కూడా లైట్గా పాదంని అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ను తిప్పుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. ఆ తర్వాత దీని వెంబడి మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఒకేసారి ముందుగానే ఇలా డాట్స్ అనేవి రెండు కలిపి పట్టుకొని వేసుకోవచ్చు కదండి. ఫస్ట్ ఎందుకు సింగిల్ లైన్ వేసుకోవాలి అని డౌట్ వస్తే ఏమీ లేదండి, ఒకేసారి మనము ఫస్టే ఈ విధంగా కుట్టుకోవడం వలన ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ మెయిన్ పీస్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. లైనింగ్ ఒక్కటే పట్టేస్తుంది కానీ మెయిన్ పీసు కుట్టు రాదు. సో దానికోసం మనం ఫస్ట్ సింగిల్ లైన్ అనేది లైనింగ్ మెయిన్ పీసు రెండింటిని పట్టుకొని ఫస్ట్ ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ సెకండ్ డాట్ కూడా నేను స్టిచ్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్స్ కూడా రెడీ చేసేసుకున్నాము. ఈ వీడియోలో చూపించిన విధంగా ప్రిన్సెస్ కట్ అనేది ఎవరైనా స్టిచ్ చేసుకోవచ్చు అండి. బిగినర్స్ అయినా సరే, కొత్తగా బ్లౌజ్ కుట్టడం నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే అండి, చాలా ఈజీగా ఈ మెథడ్లో ప్రిన్సెస్ కట్ అనేది మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఫిట్టింగ్ కూడా నార్మల్ ప్రిన్సెస్ కట్ కంటే అంటే మధ్యలో గ్యాప్ ఇచ్చి కట్ చేసి స్టిచ్ చేస్తే ఆ ప్రిన్సెస్ కట్కి మీరు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న ప్రిన్సెస్ కట్కి ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదండి. రెండు కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్స్ కూడా కింది వైపు పట్టి స్టిచ్ చేసుకోవాలండి. సో దీనికోసం సేమ్ మనం బ్యాక్ సైడ్ పట్టి ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో ఇక్కడ కూడా అలాగే అండి. సో దీనికోసం కూడా నేను సేమ్ ఒక 3 ఇంచెస్ వెడల్పున్నటువంటి స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. సో ఆ స్ట్రైట్ పీస్ని ఇక్కడ వీడియోలో చూపించినట్లు కింద ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకునేసి ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజులు ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటాయండి. సో ఎవరైనా సరే ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఆ తర్వాత నార్మల్ బ్లౌజ్ కంటే ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. చెస్ట్ ఎక్కువైనా తక్కువ ఉన్నా అండి ఎవరికైనా పర్లేదు, ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ అనేవి వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ పట్టీని మళ్ళీ ఈ విధంగా ఓపెన్ చేసేసి పైన టాప్ స్టిచ్ వేసుకోవాలండి. ఆ తర్వాత ఈ పట్టీని లోపల వైపుకు ఫోల్డ్ చేసుకోండి. అంటే ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్కి అనమాట. ఈ పట్టీని ఫోల్డ్ చేసుకొని లోపల వైపు సేమ్ బ్యాక్ సైడ్ వేసుకున్నాం కదా లూజ్ కుట్టు, ఇక్కడ కూడా అదే వేసుకోవాలండి. మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టును తీసేసుకోవచ్చు అన్నమాట. హెమ్మింగ్ వద్దు అనుకున్న వాళ్ళు ఒకేసారి డైరెక్ట్గా ఈ మిషన్ కుట్టుని చిన్నగా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు అండి. సేమ్ ఇదే విధంగా రెండవ వైపును కూడా స్టిచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను రెండవ వైపును కూడా ఈ పట్టీ అనేది స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి మనకు ఈ ఫ్రంట్ పార్ట్ 2 పీసెస్ ఉంటాయి కదండి, రైట్ పీసు లెఫ్ట్ పీసు, ఇవి రెండు కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట. సో మనకి హుక్స్ పట్టి దారాలు పట్టి స్టిచ్ చేసుకునే ముందే కూడా ఒకసారి ఈ రెండింటిని చెక్ చేసుకోండి మనకు ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేసి. సో ఇక్కడ చూసారండి నాకు 2 పార్ట్స్ కూడా ఈక్వల్గా లేవు, జస్ట్ ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా వచ్చేసింది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పావించ్ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకుందాం. సో మీకు మళ్ళీ ఒకసారి నేను మెజర్మెంట్ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పట్టుకోవాలన్నమాట కింది వైపు నుంచి. సో ఇప్పుడు నీట్గా మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవడం కంటే స్టిచ్ చేయక ముందే కూడా ఇవి లెవెల్ అనేది చూసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ముందుగా హుక్స్ పట్టి స్టిచ్ చేసుకుందామండి.
సో ఈ హుక్స్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి మనకు వచ్చేసి స్ట్రైట్ పీస్ కావాలన్నమాట. ఈ స్ట్రైట్ పీస్ కూడా 2 ఇంచెస్ వెడల్పు ఉన్నటువంటి ఒక స్ట్రైట్ పీస్ని తీసుకుందాం. ఈ క్లాత్ని మధ్యలో సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనకి హుక్స్ పట్టి పెట్టుకునేటప్పుడు రైట్ సైడ్ పైకి, రాంగ్ సైడ్ కిందికి ఉండాలండి బ్లౌజ్ పీసు. ఫస్ట్ చివరి వైపు నుంచి స్టిచ్ చేసుకోండి. అంటే మనకి చివర క్రాస్ బెల్ట్ వస్తుంది కదా, ఆ బెల్ట్ వైపు నుంచి ఫస్ట్ స్టిచ్ చేసుకొని ఈ చివరి వైపు వచ్చేసి ఒక 1/4 ఇంచు క్లాత్ను వదిలేసి, అంటే ఈ స్ట్రైట్ పీస్ తీసుకున్నాం కదా దీన్ని ఒక 1/4 ఇంచు వదిలేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కుట్టేటప్పుడు కూడా అండి మరీ మీరు ఎక్కువ 1/2 ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోకుండా జస్ట్ ఒక 1/4 ఇంచు సీమింగ్ అలవెన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇటువైపు చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత పైవైపున ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ బ్లౌజ్ యొక్క పార్ట్ ఉంది కదా, ఈ పీస్ని ఇటువైపుకు టర్న్ చేసుకోండి. అంటే మీరు ఇట్లా బ్యాక్ సైడ్ వైపుకు టర్న్ చేసుకునేసి ఇక్కడ మనకి అటువైపు క్లాత్ ఉంది కదండి, డబుల్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ క్లాత్ని ఈ వెనక వైపుకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అనమాట. ఈ పట్టీని వచ్చేసి వెనక్కి మీరు మర్చుకోవాలన్నమాట. అప్పుడు ఈ కింది వైపు మనకి ఎక్స్ట్రా క్లాత్ వదులుకున్నాం కదా 1/4 ఇంచ్ అనేది, ఈ క్లాత్ని ఈ విధంగా లోపల వైపుకు ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా మర్చుకోండి. ఇప్పుడు ఈ పట్టీని వెనక వైపుకు ఫోల్డ్ చేసుకున్నాం కదండి, అప్పుడు పట్టీకి చివర్లో ఒక కుట్టు వేసుకోవాలండి. చాలామంది బిగినర్స్ కంప్లైంట్ చేస్తున్నది ఏమంటే హుక్స్ పట్టి, కాజా పట్టి స్టిచ్ చేసుకున్నప్పుడు మాకు 2 కూడా ఈక్వల్గా రావు. సో ఎందుకు రావు? ఇప్పుడు నేను కుట్టే ఈ మెథడ్లో చూడండి, మీకు డెఫినెట్గా కూడా ఎక్కడే కానీ అప్ అండ్ డౌన్స్ లేకుండా నీట్గా వచ్చేస్తుందండి. సో ఇక్కడ చూసారా, హుక్స్ పట్టి రెడీ అయిపోయింది. మనకి నీట్గా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది. ఒకసారి మీరు చూడండి. హుక్స్ పట్టి అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి స్టిచ్ చేసుకుందాం. సో ఇక్కడ కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి 4 ఇంచెస్ వెడల్పు ఉన్నటువంటి స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. సో ఇక్కడ నేనైతే బ్లౌజ్ పీస్లో ఉన్నటువంటి క్లాత్ తీసుకున్నానండి కాజా పట్టి కోసము. సో కానీ ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది చాలా సిల్క్గా పల్చగా ఉందన్నమాట. సో దానికోసం నేను లైనింగ్ పీస్ కూడా వేసుకున్నాను. సో ఇక్కడ మెయిన్ పీసు, లైనింగ్ పీసు కూడా 2 మనకి 4 ఇంచెస్ వెడల్పుగా ఉండేటట్లు తీసుకోండి. మనకి ఇక్కడ ఏదైనా క్రాస్గా ఉంటే క్రాస్ అనేది తీసుకోండి. ఇక్కడ క్లాత్ క్రాస్ వచ్చింది అనుకోండి, మీకు కాజా పట్టి ఫినిషింగ్ నీట్గా రాదనమాట. మనకి స్ట్రైట్ పీసే ఉండాలి. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ స్ట్రైట్ పీస్ని ఇటు సైడ్ ఫ్రంట్ పార్ట్ పీస్ తీసుకున్నాం కదా, కింది వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు హుక్స్ పట్టి కుట్టేటప్పుడు అబ్జర్వ్ చేసింటే ఇక్కడ బ్లౌజ్ పీస్కి పై వైపున మనం స్టిచ్ చేసుకున్నాం. కానీ కాజా పట్టీకి వచ్చేసరికి ఈ మనం తీసుకున్నటువంటి స్ట్రైట్ పీస్ని ఈ పీసుకు కింద పెట్టేసి పైన కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ ఇలా మీరు కింది వైపుకి చివరిగా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ కింద ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్కి నేను పట్టీ అనేది జాయింట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ కింది వైపుకి మనకి లోపల వైపు ఫోల్డ్ చేసుకోవడానికి కొంచెం క్లాత్ కావాలి. సో అందుకు ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా తీసుకొని మిగిలింది కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కింది వైపు మిగిలిన క్లాత్ ఉంది చూడండి ఎక్స్ట్రాగా, ఈ క్లాత్ని ఫస్ట్ ఇక్కడ లోపల వైపుకు ఫోల్డ్ చేయండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, లోపల వైపుకు ఫోల్డ్ చేసి మీకు ఇక్కడ ఒక కుట్టు వేసుకోండి. అంటే మీకు బిగినర్స్ అయితే కొంచెం ఈ క్లాత్ అనేది గ్రిప్ పట్టుకోవడము అంత పర్ఫెక్ట్గా రాదన్నమాట, జారిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఈ విధంగా కింది వైపు ఒక కుట్టు వేసుకునేసి తర్వాత దాన్ని ఫోల్డ్ చేసుకున్నారంటే ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. సో ఫస్ట్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ట్రా పీస్ ఉంది కదా స్ట్రైట్ పీసు, ఈ పీస్ని మీ వైపుకు అన్నమాట, అంటే బ్లౌజ్ సైడ్ వైపుకి ఫస్ట్ ఒక ఫోల్డ్ చేయండి. ఇక్కడ వీడియోలో చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా చేయండి. ఫస్ట్ ఒక ఫోల్డ్ చేయాలి, మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డ్గా వేసుకోవాలి. సో ఇక్కడ మీరు సెకండ్ వేసుకున్న ఫోల్డ్ కూడా మనం ఇందాక పట్టి స్టిచ్ చేసాను చూడండి, ఆ కుట్టు మీదికే ఇది మనకు రావాలి అండి. తర్వాత ఈ చివరి వైపు ఎడ్జ్లో స్ట్రైట్గా కుట్టు వేసుకోండి కింది వరకు. ఇక్కడ ఇంకొక పద్ధతి ఉందండి,
మామూలుగా మనం ఇక్కడ కాజా పట్టీలు అనేవి డాట్స్ మిషన్తోనే స్టిచ్ చేసుకుంటాం అనమాట. సో ఆ విధంగా మిషన్తో స్టిచ్ చేసుకునేటప్పుడు అవి ఇప్పుడు వేస్తున్న ఈ కుట్టు అనేది ఎడ్జ్లో వేయకూడదు. మనం ఇందాక ఫోల్డ్ చేసాం కదా, ఆ పట్టీకి సెంటర్లో వేసుకోవాలి. నేను హ్యాండ్తో స్టిచ్ చేస్తున్నాను కాబట్టి కాజాలు ఫస్ట్ చివర్లో వేసాను అనమాట. ఆ తర్వాత ఇక్కడ మధ్యలో నేను లైన్ డ్రా చేస్తున్నాను చూడండి, ఒక 1/4 ఇంచు మధ్యలో గ్యాప్ వదిలేసి దాని పక్కనే ఇంకొక స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ మధ్యలో మనం ఒక కుట్టు వేసాం కదా, ఆ కుట్టుకి ఇక్కడ ఎడ్జ్లో కుట్టు వేసాం. సో ఈ సెంటర్లోనే మనము కాజాలు అనేవి స్టిచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్లో మనం కాజాలు కుట్టుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి రెండు స్టిచ్ చేసేసుకున్నాం కదండి. సో ఇప్పుడు ఒకసారి పెట్టి చూపిస్తున్నాను చూడండి. నాకు ఇక్కడ రెండు కూడా ఈక్వల్గా వచ్చింది. ఫినిషింగ్ కూడా మనకి చాలా నీట్గా ఉందండి. ఇక్కడ ఇంకో విషయం అండి, మనకి ఎప్పుడైనా సరే కాజా పట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు పట్టీ వెడల్పు ఎక్కువ ఉండాలన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు పట్టీ వెడల్పు తక్కువ పెట్టుకునేసి ఇప్పుడు మీరు హుక్స్ పెట్టి చూడండి, అక్కడ మధ్యలో మీకు గ్యాప్ వస్తుంది. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ శారీస్ సింగిల్ పళ్ళు వేసుకున్నప్పుడు ఈ గ్యాప్ అనేది యాక్వర్డ్గా కనిపిస్తుంది. సో అలా కాకుండా ఇక్కడ పట్టీ వెడల్పు ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు హుక్స్ పట్టి పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి మీకు ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉంటుందో. హుక్స్ పట్టి కాజా పట్టి పూర్తయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పీసెస్ బ్యాక్ పార్ట్కి షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలండి. ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు రైట్ పీస్ రైట్, లెఫ్ట్ పీస్ లెఫ్ట్, కన్ఫ్యూజ్ కాకుండా నిదానంగా జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ రెండు కూడా ఈక్వల్గా పట్టుకునేసి షోల్డర్ జాయిన్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. అదేవిధంగా ఈ రెండవ వైపు షోల్డర్ కూడా జాయిన్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా షోల్డర్స్ అటాచ్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఈ రౌండ్ నెక్కి శారీలో తీసినటువంటి స్ట్రైట్ పీస్తో పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఈ స్ట్రైట్ పీస్ని ఇక్కడ వీడియోలో చూపించినట్లు సగానికి ఫోల్డ్ చేసి స్టార్టింగ్లో ఒక 1/4 ఇంచు ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ హుక్స్ పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ వెడల్పు తీసుకోవద్దండి, జస్ట్ 1/4 ఇంచు చాలు. ఇంకా 1/4 ఇంచు కంటే తక్కువగా సన్నగా కుట్టు వేసుకుంటే కూడా బాగుంటుందండి. ఇక్కడ పైపింగ్లో నేను థ్రెడ్ వేయట్లేదనమాట. థ్రెడ్ వేయకుండానే స్ట్రైట్ పీస్తో ఏ విధంగా పైపింగ్ వేసుకోవచ్చో కూడా మీరు ఇక్కడ నేర్చుకోవచ్చండి. థ్రెడ్తో పైపింగ్ ఏ విధంగా వేసుకోవచ్చు అనేది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి. మనకి ఒక్కోసారి థ్రెడ్ అవైలబుల్ లేనప్పుడు కూడా థ్రెడ్ లేకుండా కూడా సేమ్ సన్నగా మనకి థ్రెడ్తో పైపింగ్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగానే నీట్గా పైపింగ్ కుట్టుకోవచ్చండి. ఇక్కడ ఇటువైపు కాజా పట్టి స్టిచ్ వరకు చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇటువైపు ఒక 1/4 ఇంచు క్లాత్ ఎక్స్ట్రాగా పెట్టేసి కట్ చేసుకోవాలండి. తర్వాత ఇటువైపు ఖర్చు దగ్గర మొత్తం ఒకే లెవెల్ లాగా ఉండేటట్లు సన్నగా కట్ చేసుకోండి. ఎటువంటి మనకి క్రాస్ పీసులు దారాలు వస్తాయి కదా, అవి లేకుండా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి నెక్ రౌండ్ తిరిగే చోటు అంటే ఫ్రంట్ వైపు, అదేవిధంగా బ్యాక్ సైడ్ టర్నింగ్ సైడ్ అనమాట చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. సో ఈ విధంగా కట్స్ పెట్టుకున్నప్పుడు మనకి పైపింగ్ టర్న్ చేసుకునేటప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. ఆ తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్ స్టిచ్ వేసుకున్నాం కదా హుక్స్ పట్టి దగ్గర నుంచి అనమాట, అటువైపు నుంచి ఇక్కడ క్లాత్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేసి టైట్గా పట్టుకోవాలన్నమాట. స్టార్టింగ్లో ఫస్ట్ స్టిచ్ అనేది రఫ్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనం పైపింగ్ కోసం స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ టైట్గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ లూజ్ వదిలితే ఏమవుతుందంటే మనకి ఈ పైపింగ్ అనేది ఒక్కో చోట ఒక్కో లెవెల్ వస్తుంది. స్టార్టింగ్లో సన్నగా, మధ్యలో గ్యాప్ లూజ్ వదిలిన చోట కొంచెం లావుగా, అలా లెవెల్ అనేది మారుతుందన్నమాట. సో అలా లేకుండా రావాలంటే మీరు ఈ క్లాత్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసిన తర్వాత టైట్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. జార్జెట్ శారీస్కి అయితే పైపింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్కి థ్రెడ్ లేకపోయినా కూడా ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే జార్జెట్ క్లాత్ కొంచెం మనకి సాగినట్లు అనిపిస్తుంది కదా, సో ఆ క్లాత్ పైపింగ్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది.
ఆన్లైన్లో కూడా పైపింగ్ థ్రెడ్ రోల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. సో గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ అట్లా 2 కలర్స్ అనేవి మనం తీసుకున్నాం అనుకోండి, సో మన బ్లౌజెస్కి చాలా మటుకు కూడా ఇంట్లోనే మనం మళ్ళీ థ్రెడ్ పెట్టుకొని క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకుండా కూడా సో అవి డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ చివరి వరకు స్టిచ్ చేసుకున్నాం కదా, మనకి ఎక్స్ట్రా క్లాత్ వదులుకున్నాం కదా, ఆ క్లాత్ను ఇక్కడ లోపల వైపుకు ఫోల్డ్ చేసేసి చివర్లో స్టిచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూసారా అండి, మనకి ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా వచ్చేస్తుందో, థ్రెడ్ లేకుండా కూడా శారీలో ఉన్నటువంటి స్ట్రైట్ పీస్ అండి. నెక్స్ట్ ఫైనల్గా హ్యాండ్స్ని రెడీ చేసుకుందామండి. సో ఇక్కడ హ్యాండ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే 2 కలర్స్ ఉంటాయి. ఇది ఒకసారి మీరు కటింగ్ వీడియో చూస్తే ఈ హ్యాండ్స్ కటింగ్ మీకు క్లారిటీ వస్తుందండి. సో ముందుగా ఇక్కడ పైవైపు నేను బ్లౌజ్ పీస్లో రెడ్ తీసుకున్నాను. సో ఈ రెడ్కి చుట్టూ కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను హ్యాండ్స్కి 2 పీసెస్ కూడా లైనింగ్ అటాచ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకున్నాను. ఈ కింది వైపున శారీలో పీస్ తీసుకున్నాను చూడండి, ఈ శారీ పీస్ కూడా కింద అటాచ్ చేసుకున్నాను. అదేవిధంగా కింది వైపు పైపింగ్ కూడా ఇచ్చుకున్నానండి. పైన లైట్గా పఫ్ పెట్టి స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని బ్లౌజ్కి స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్కి మనకి చంకల లోతు తీసాం కదండి, ఈ చంకల లోతు తీసింది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలన్నమాట. సో అది చూసుకునేసి స్టిచ్ చేసుకోండి. ఇక్కడ హ్యాండ్కి సెంటరు, అదేవిధంగా బ్లౌజ్ యొక్క షోల్డరు రెండు ఒకే చోట వచ్చేటట్లు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా అండి ఫస్ట్ సెంటర్ నుండే స్టిచ్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోండి. మీరు ఒకే వైపు అటువైపు నుంచి ఇటువైపుకి స్టిచ్ చేస్తామనుకుంటే అటువైపు ఇటువైపు మనకి హెచ్చు తగ్గులు వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఒక చివరి వరకు స్టిచ్ చేసుకున్నాం కదా, మళ్ళీ దాన్ని టర్న్ చేసుకునేసి స్ట్రైట్గా ఇక్కడ షోల్డర్ వరకు రావాలి. ఇక్కడ షోల్డర్ నుంచి మళ్ళీ ఇటువైపు స్లీవ్ ఎడ్జ్ వరకు స్టిచ్ చేసుకోవాలి అండి. ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు ఎడ్జ్ నుంచి సెంటర్ వరకు స్టిచ్ చేసుకున్నారనుకోండి, మీకు 2 టైమ్స్ స్టిచ్ వేసుకున్నట్లు అనమాట. సో ఇప్పుడు ఒకసారి హ్యాండ్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి మనకి ఫినిషింగ్ ఎంతో నీట్గా వచ్చిందో మీకు ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అంతా నీట్గా వస్తుందండి. సో ఇక్కడ నేను 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసుకున్నానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లౌజ్కి నేను ఈ వీడియోలో చూపించాను కదండి, లెంత్ ఎక్కువ అవుతుందని స్లీవ్స్ అనేది డీటెయిల్గా చూపించట్లేదు. సో మన ఛానల్లో ఇలా పఫ్ హ్యాండ్స్ అనేవి చాలా ఉన్నాయి, ఒక్కసారి ఛానల్లో చూడండి. ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా హ్యాండ్స్ సైడ్ జాయింట్ చేసుకోవాలన్నమాట. సో దీనికోసము హ్యాండ్ పై వైపున అనమాట ఈ విధంగా 2 కూడా సమానంగా వచ్చేటట్లు సెంటర్ చూసుకొని పట్టుకోవాలి. సో ఇప్పుడు హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు 6.2 ఇంచెస్ అనమాట. ఇక్కడ ఈ హ్యాండ్ లూజ్ నుంచి కింది వైపు మనకి నడుము లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచెస్ వేసుకోవాలండి. మనం వేసుకున్నాం కదా మార్కింగ్స్, ఆ మార్కింగ్స్ ప్రకారం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కింది వైపున ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు 2 కూడా మీరు సమానంగా పట్టుకునేసి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇటువైపు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసుకోండి. ఆ తర్వాత దాని పక్కనే సెకండ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ సెకండ్ స్టిచ్ వేసుకునేటప్పుడు గ్యాప్ అనేది 1/2 ఇంచు నుంచి 1/2 ఇంచు వరకు ఇచ్చుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ వేసుకున్నాం కదా కుట్టు, ఆ కుట్టు వెంబడే పై వైపు నుంచి కింది వైపు వరకు కూడా మనకి స్ట్రైట్గా రెండిటికి గ్యాప్ కూడా సమానంగా ఉండేటట్లు స్టిచ్ చేసుకోవాలండి. అదేవిధంగా రెండవ వైపు కూడా మనం సైడ్ జాయింట్ చేసుకోవాలండి. సేమ్ మళ్ళీ కూడా అక్కడ చేసుకున్నట్లే హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ నుంచి ఈ కింది వైపుకు వెస్ట్ లూజ్ వరకు అనమాట. మనము 2 బ్లౌజ్ పీసుల్ని కూడా లూజ్గా లేకుండా స్టిఫ్గా పట్టుకొని కింది వైపున స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలండి. మీరు పక్కన మెజర్మెంట్ బ్లౌజ్ పట్టుకొనైనా ఆల్తి పెట్టుకొని ఈ సైడ్ జాయింట్ కుట్లు వేసుకోవచ్చండి. లేదంటే మనం కటింగ్లోనే మార్కింగ్స్ చేసుకుంటాం కదా, ఆ మార్కింగ్స్ ప్రకారం వేసుకున్నా కూడా మనకి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందండి. సేమ్ ఇక్కడ కూడా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఈ సైడ్ ఉంది కదా ఎక్స్ట్రా, ఈ హ్యాండ్ క్లాత్ కట్ చేసుకొని దాని పక్కనే
డబల్ స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ కుట్లు అనేవి 2, 3, 4 మీకు ఎంత క్లాత్ అనేది పక్కన మీరు వదులుకుంటే ఆ క్లాత్ని బట్టి ఈ సైడ్ స్టిచెస్ వేసుకోవచ్చండి. ఇంతే అండి. బ్లౌజ్ని ఈ విధంగా స్టెప్ బై స్టెప్ స్టిచ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది, ఫినిషింగ్ కూడా వస్తుందండి. చాలామందికి బ్లౌజెస్ కుట్టేటప్పుడు ఒక బ్లైండ్ గుర్తుంటుంది. అది ఏంటంటే ఇక్కడ మనకి బ్లౌజ్ స్టిచ్ చేసుకునేప్పుడు ఇక్కడ చంక దగ్గర ప్లస్ గుర్తు వస్తే ఫిట్టింగ్ నీట్గా వచ్చిందని అన్నట్లు అనమాట. సో ఇక్కడ మన బ్లౌజ్కి కూడా సెంటర్లో ప్లస్ గుర్తు వచ్చేసింది చూడండి. ఫైనల్గా మనం స్టిచ్ చేసినటువంటి బ్లౌజు ఫినిషింగ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుందండి. ఫిట్టింగ్ కూడా సూపర్గా కుదురుతుంది. మీరు ఈ వేలో నేను చూపించినట్లుగా స్టెప్ బై స్టెప్ స్టిచ్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుందండి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కానీ లేదా మీకున్న డౌట్స్ని కానీ నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఇంకొక విషయం అండి, ఈ బ్లౌజ్ నేను శారీలో వచ్చినటువంటి కేవలం 60 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్తోనే స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో అది ఏ విధంగా కట్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి అనేది మన ఛానల్లో కటింగ్ వీడియో ఉందండి. మీకు ఒకసారి కటింగ్ వీడియో కూడా తప్పకుండా చూడండి. వీడియోను చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.